ఎక్కువ కష్టపడుతుంది. అమ్మ మాట ఎప్పుడు కాదనకు. అమ్మ మనసును బాధ పెట్టుకో. అలాగే నాన్న. ఆయన నీ మీద నాకెంతో నమ్మకం ఉంది. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు. చెల్లాయిని అమ్మని దేవతల్లా చూసుకోవాలి. అలాగే నాన్న. అమ్మా, టైం అయింది. నాన్నగారితో వెళ్ళొస్తానని చెప్పి అమ్మా, బయలుదేరాలి. బాబాయ్ గారు. అమ్మా భారతి, నీ భర్తను రక్షించడం నాకు మించిన పని అయింది. కేసు బాగా బిగుసుకుపోయిందమ్మా. ఎవరో పెద్దవాళ్ళు కావాలని నీ భర్త చుట్టూ వెళ్ళిన విషవలయం ఇది. ఈ ప్రపంచంలో నీ భర్తను శిక్షించినా రక్షించినా అది ఒక్కడి వల్లే అవుతుంది. పులిగడ్డ నరసింహ. లీడర్ వృత్తి చదరంగం లాంటిది పూపతి. నేను తలుచుకుంటే రాజును బంటును చేయగలను, బంటును రాజును చేయగలను. ఈ క్షణాన సత్యాన్ని నిర్దోషం నిరూపించి విడుదల చేయించగలను. కానీ నువ్వు చేసిన నేరానికి అతను ఉరికంబం ఎక్కిస్తున్నా. అందుకేగా తమను అడిగినంత డబ్బిస్తున్నా. అన్నగారిని చంపి ఆయన కోట్ల కూడా నువ్వే వారసుడవయ్యా. ఇంతటితోనే నీ రుణం తీరిపోయిందనుకోవడం తప్పు. తెలుసు నరసింహం గారు, మీ రుణం ఈ జన్మకి తీరదు. నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఏమిటది? ప్రతిభిక్ష పెట్టమని ప్రాధాయపడ్డానికి మీ పాదాల దగ్గరికి వచ్చాం. నీ భర్తను రక్షించవలసిన బాధ్యత నువ్వు పెట్టుకున్న ప్లేడర్. కానీ అతనికి కోర్టు నన్ను ఎదిరించి నిలబడగల సత్తా, శక్తి రెండూ లేవు. వేలకు వేలు ఫీజులు ఇచ్చి పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకోగల శక్తి లేని పేదదాన్ని నేను. అందుకే నాకు దొరికిన ప్లీడరు పేదవాడే. అన్యాయాల్ని ఎదిరించగల శక్తి, ధైర్యం లేనివాడే. న్యాయస్థానంలో కావలసింది ధైర్యం, శక్తి కాదు, సాక్ష్యాలు, ఆధారాలు. నీ భర్త హంతకుడు కాదు అని నిరూపించగల ఏ సాక్ష్యమో ఆధారమో లేదు నీ పేద ప్లేడర్ దగ్గర. సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోర్డులో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? నీ మీద, నీ పిల్లల మీద జాలిపడి నేను ఈ కేసు ఓడిపోతాను నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. అందుకే ఈ కేసు మీరే గెలవండి బాబు. ఏ పాపం చేయని నా భర్తను శిక్షించండి. యావజ్జీవిత కారాగార శిక్ష విధించండి. జీవితాంతం జైల్లోనే మగ్గిపోనివ్వండి. ఆయన ఎక్కడున్నా ప్రాణాలతో ఉన్నారు కదా, నా గుండెని రాయి చేసుకుని బ్రతుకుతాను. జైల్లోనైనా ఆయన్ని కళ్ళ నిండా చూసుకుంటూ బ్రతకడం నేర్చుకుంటాను. అంతేకాని ఆయన్ని మా కళ్ళ ముందు నుంచి శాశ్వతంగా తప్పించేసి మా ఊరి శిక్షలు వేయకండి. నా నుదుట కుంకుమ తుడిచేయకండి. నా పిల్లల్ని తండ్రి లేని పీకారులు చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, కాళ్ళు పట్టుకుంటాను. భారతి, అందరి కష్టాలు తీరిపోగల ఓ అందమైన మార్గం చూపించమంటావా? చూపించండి బాబు. జీవితాంతో నేను నా బిడ్డలు మీకు బానిసలుగా బ్రతుకుతాం. నీళ్లు లేని చెట్టుకు పువ్వులు ఎలా బరువు, తాళి లేని ఆడదానికి పిల్లలు కూడా అలాగే బరువు. అందుకే నీ పిల్లల్ని ఏ అనాథ శరణాలయంలోనూ చేర్పిస్తాను. వయసులో నీ చిరిగిపోబోతున్న నీ నుదుటి బొట్టును నేను చక్కదిద్దుతాను. నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను భారతి. ఆపదలో నాడది దేహీని భిక్ష అడిగితే దేవుడే కాదురా, ఆ యముడే కరుగి కరుణించాడు. పశువా,
నీ కారణంగా ఉరికంబ ఎక్కుతున్న ఆ నిర్దోషి ప్రాణాలు నీ పాలిట శాపాలే చివరికి నిన్ను ఉరికంబ ఎక్కించపోవరా? నీ డబ్బు, తర్పం, అమానుషత్వం విలయ తాండవం చేసి నిన్ను నీ వంశాన్ని నాశనం చేయక మానదురా. అమాయకులైన ఆడవాళ్ళ కన్నీళ్లు, నువ్వు చేసిన ద్రోహంతో అనాథలైపోయిన పసిబిడ్డల ఉసురు ఉప్పనై ప్రపంచనమై నీ మీద విజృంభించే రోజు నీ కళ్ళతో నువ్వే చూసి కుమ్మిడి కుమ్మిడి చేస్తావురా. భూపతి, ఆ సత్యానికి ఉరిశిక్ష ఖాయం. నువ్వు మాత్రం ఆ బ్రహ్మాన్ని జాగ్రత్తగా చూసుకో. విచారించబడిన సాక్ష్యాలను బట్టి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి సత్యానికి ఉరిశిక్ష విధించడమైనది. ఈ వేళప్పుడు నీ అవసరం ఏంటో నాకు తెలుసు. మందేగా, కమాన్ టేక్ ఇట్. ఇలాంటి మందులు విందులు అన్నింటికి తల్లి తండ్రి ఒకటి ఉంది. డబ్బా ఇదివరకే చాలా తీసుకున్నావు కదా. ఎంత తీసుకున్నా అమాయకుడైన ఆ సత్యం ప్రాణాల విలువకు సరిపోదు కదండి. అవునవును, ప్రాణం విలువ ప్రాణమే. ఇప్పుడు ఎంత కావాలి? పెద్దలు 1 లక్ష ఇప్పించండి. ఎప్పుడు కావాలి? ఈ రాత్రికి. తెల్లవారితే సత్యాన్ని ఉరిదీస్తారు కదా, అందుకని తెల్లవారకుండానే. అలాగే, తెల్లవారకుండానే నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తా. చేసిన అన్యాయానికి శిక్ష అనుభవిస్తున్నాను. గజపతి గారిని చంపింది నీ భర్త కాదమ్మా, నీ భర్త నిర్దోషి. నా భర్త నిర్దోషని నాకు ముందు నుంచే తెలుసు. దీనంతటికి కర్తకుడున్నాడు. వాడు ఎవరు బాబు? చెప్పు. వాడు అమ్మా, అయ్యా, విన్నారా? అతను అన్న మాటలు విన్నారా? నా భర్త నిర్దోషి, ఆయన హంతకుడు కాదు. ఈ విషయం కోర్టు వారికి తెలిస్తే ఆయన వదిలేస్తారు. నా మాంగల్యం నిలుస్తుంది, ధర్మం చేయిస్తుంది. తొందరగా పోనీ. ఏమైంది బాబు? ఏమైంది? కార్ రిపేర్ అయిందమ్మా. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళ్ళడం వేరే మార్గం లేదమ్మా. అమ్మా, ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి శవాన్ని తీసుకెళ్ళండి.